కృష్ణం వందే జగద్గురుం. వంటని ఇలా చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఉంటుంది. సిరి సంపదలకు లోటుండదు. అది ఎలాగో తెలుసుకుందాం. హిందువుల 18 పురాణాల్లో గరుడ పురాణం కూడా ఒకటి. ఈ గరుడ పురాణానికి అధిపతి శ్రీ మహావిష్ణువు. ఇందులో మనిషికి సంబంధించిన జనన మరణాల గురించి వివరించబడింది. మనిషి జీవించి ఉన్నప్పుడు మాత్రమే కాదు, మరణం తర్వాత ఆత్మ ప్రయాణం, పునర్జన్మ గురించి కూడా పేర్కొన్నది. అదేవిధంగా మనిషి జీవించి ఉన్న సమయంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదో వివరించింది. వంటగదికి సంబంధించిన కొన్ని ప్రత్యేక నియమాలను గరుడ పురాణంలో ప్రస్తావించింది. గరుడ పురాణంలోని ఈ నియమాలను పాటించడం ద్వారా జీవితంలో సంపద, శ్రేయస్సుకు కొరత ఉండదని పేర్కొంది. వంటగది ఎలా ఉంటే శుభం కలుగుతుందో తెలుసుకుందాం. ఇంట్లో వంటగది చాలా పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. అనేక పురాణ గ్రంథాలలో వంటగది గురించి ముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి. గరుడ పురాణంలో వంటగది గురించి ముఖ్యమైన విషయాలు కూడా ప్రస్తావించబడ్డాయి. గరుడ పురాణం వంటగదుల గురించి ప్రత్యేక విషయాలు చెప్పింది. ఏ వస్తువు ప్రతిరోజు వంటగదిలో ఉండాలో కూడా పేర్కొంది. దీని ప్రకారం సంపదకు దేవతైన లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇంటిలో ఎల్లప్పుడూ ఆనందం ఉంటుంది. గరుడ పురాణంలో ప్రస్తావించబడిన ఏ పని జీవితాంతం డబ్బుకు కొరత లేకుండా చూస్తుందో తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం ఎవరైనా ఆహారం వండడానికి వెళ్ళినప్పుడల్లా అతను ముందుగా వంట చేసే స్టవ్కి దండం పెట్టాలి. గరుడ పురాణం ప్రకారం ఇలా వంట చేసే వంటకు దండం పెట్టి తర్వాత ఆహారం సిద్ధం చేయాలి. అలా ఆహారం రెడీ చేసిన తర్వాత వండిన వంటను మొదట నైవేద్యంగా స్టవ్ అంటే అగ్నికి సమర్పించాలి. గరుడ పురాణం ప్రకారం ఇలా క్రమం తప్పకుండా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది. ఇది మాత్రమే కాదు, లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలు ఉండవు. అలాగే అప్పుల సమస్య కూడా తొలగిపోతుంది. అలాంటి ఇళ్లలో ఎల్లప్పుడూ ఆనందం ఉంటుంది. దేవుడి ఆశీస్సులలో ఇంటిలో ఈ కొరత అన్నమాట ఉండదు. గరుడ పురాణం ప్రకారం లక్ష్మీదేవికి కోపం రాకూడదని అనుకుంటే ఎల్లప్పుడూ వంటగదిని శుభ్రంగా ఉంచండి. గరుడ పురాణం ప్రకారం సంపదకు దేవతైన లక్ష్మీదేవి మురికిని ఇష్టపడదు. అటువంటి పరిస్థితులలో ఎక్కడ మురికి ఉంటే అక్కడ జ్యేష్ఠాదేవి నివసిస్తుంది. జ్యేష్ఠాదేవి ఉన్న చోట సంపదకు దేవతైన లక్ష్మీదేవి అక్కడ నివసించదు. విన్నారు కదా! గరుడ పురాణం ప్రకారం వంటగది ఎలా ఉండాలని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.